తెగిపోయిన తర్వాత మాకు చర్చ వచ్చిన అన్నం ఎట్లా ఏం చేద్దాం అనే వరకు మరి ఏదో పని చేసుకొని బతకాలి. ఇంటికి ఇక్కడ తెలంగాణకు పోదు, ఎవరితో కాంటాక్ట్ చేయొద్దు, చేస్తే లింక్ పోతే పట్టుకుంటారు అంతే. కాబట్టి చేయొద్దు. ఫోన్లు ఎక్కడి ఫోన్ కూడా లేదు, లేవు ఫోన్లు లేవు, డైరెక్ట్ మనిషి టు మనిషి కలవాలి. వచ్చినాం అనుకో ఎక్స్పోజ్ అయితే మళ్ళీ పాట అంటే ఎందుకు పోయిన మీరు అక్కడికి వెళ్ళి ఇది వస్తుంది కాబట్టి పోవద్దు అని అట్లా చేసుకొని ఏం చేసినామంటే ఇక మేము చెప్పినాం అన్న నువ్వు రచన చేస్తుండు గద్దర్ని నువ్వు రాస్తూ ఉండిగా నేను పని చేస్తాను రోడ్డు మీద పోయి మేము పని చేస్తాం ఇక తిందాం మనం అనేసి ఇక నేను ఆటో నడిపించడం స్టార్ట్ చేసినాం. ఆటో ఎట్లా కిరాయా? కిరాయి వేరే వాళ్ళ ఆటో. అప్పుడు 30 రూపాయలు ఉండే పొద్దంతా. ఓకే. పెట్రోల్ ఎంత ఉండే 10 రూపాయలు. ఓకే అంతే. ఇక నేను పొద్దున వేసి సాయంత్రం వరకు నడిపిస్తుంటే నడిపించేసి పైసలు తీసుకొని వస్తుంటుంటే ఆ పైసలతోటి ఇక మేము ముగ్గురం బతికినాం. ఎన్ని రోజులు అట్లా? 2 సంవత్సరాల దాకా. అమ్మా 2 ఏళ్ళు అట్లే ఉన్నారు. అందులో ఉంటుంది చూడు మీరు 86 నుంచి 88 వరకు రచన ఉంటది ఆయన దాంట్లో. 88 వరకు ఉంటాయి అవి రాసిన. పాటకు ఒక కథ ఉందా, సాంస్కృతిక ఉద్యమంలో నిర్మాణ సమస్యలు ఇట్లా అప్పుడు ఆయన రాసిన ఇవి పుస్తకాలన్నీ. సో మీరు దానికి ఆయనకు కూడా ఉపయోగపడ్డారు. మీరు కష్టపడి అంతే మీరు బయట కష్టపడ్డారు, ఆయన సాహిత్యాన్ని అంటే ఆయనకు ఉపయోగపడ్డా అంటే విప్లవానికి ఉపయోగపడ్డాడు అంతే. అంటే అటు పాటలకు వచ్చేసినాం విప్లవం చేద్దామని, వెనుకకు పోవద్దు, రాజకీయాలు లేకుంటే పెద్ద అప్పుడు మాకు పాటలు పోవాలి. మీరు ఈ మీటింగ్స్ లో అంటే మీరు ఆ నిర్బంధం విధించే సమయానికి ఎక్కువగా స్టేజ్ల మీద ఏ పాట బాగా పాడుతుండే? అంటే మీరు రాగానే స్టేజ్ మీద ఈ పాట వాడని ఏ పాట అడిగేటోళ్ళు? అంటే ఇప్పుడు అప్పుడు సిచ్యువేషన్ ఉంటుంది చూడన్న, అప్పుడు సిచ్యువేషన్ ఏ పాట ఫేమస్ ఉంటే అప్పుడు అడుగుతారు అన్నట్టు. తర్వాత ఒక్కోసారేమో భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదకు కొదవలేదురా, బంగారు పంటల భూములున్నాయి, చావులేని మరి జీవనదులురా, అంగట్లోన అన్ని ఉన్నాయి, అల్లుని నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదలు గల్ల దేశముల దరిద్రం ఎట్లుందో నాయన, సకల సంపదలు గల్ల దేశముల దరిద్రం ఎట్లుందో నాయన, 180 కోట్ల జనము భూమి నమ్ముకొని బతుకుతున్నారు, దున్నవానికి భూమి లేదురా, దున్నవానికి భూమి లేదురా, పంటను తీసుకుని కూలి జనులకు కూడు లేదురా, భూ సంస్కరణలకు బూటకమ్మురా, దోపిడి దొంగల నాటకమ్మురా, రైతు దేశంలో రైతు బిడ్డకే భూమి లేదు ఎట్లా నాయన, అరే రైతు దేశంలో రైతు బిడ్డకే భూమి లేదు ఎట్లా నాయన. అంటే దేశంలో 40 కోట్ల ఎకరాల భూమి ఉన్నది, మరి భూమి ఎందుకు లేదు రైతులకు ప్రశ్న అన్నట్టు. అట్లా ఈ పాట ఫేమస్. ఇంకోసారి అమరవీళ్ళ దగ్గర పోయినాం అనుకో, మన అప్పుడు ఫేమస్ చనిపోయిన మన యాదవ్ ఉన్నాడు అనుకో, మాయమయ్యి పోతివో అన్నో యాదన్న, నువ్వు గాయమయ్యి పోతివో అన్నో యాదన్న, బండి యాదన్న ఎర్రదండుల యాదన్నో, మాయమయ్యి పోతివో అన్నో యాదన్న, నువ్వు గాయమయ్యి పోతివో అన్నో యాదన్న, ఆ వంట కాడ నీవే, వడ్డించే కాడ నీవే, ఆ పాడి కాడ నీవే, ఆ పశుల కాడ నీవే, భూస్వామి గుండగాల భర్తం బట్టె కాడ ముందు వరుస నీదెరో అన్నో యాదన్న, చల్ మొదటి దెబ్బ నీదెరో అన్నో యాదన్న, నువ్వు మాయమయ్యి పోతివో అన్నో యాదన్న, నువ్వు గాయమయ్యి పోతివో అన్నో యాదన్న. అట్లా తర్వాత ఇప్పుడు మాకే చర్చ వచ్చింది అన్నట్టు అని ఊకే అమరులైపోతున్నాం. ఎంతమంది మీద రాస్తాం పాట? కాబట్టి ఏం చేద్దాం, చర్చ వచ్చిన తర్వాత మాకు చర్చ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు అన్నర్సన్లో రాసినది ఆ పాట రాసింది గద్దర్. అట్లా ఏంటంటే చాలా మంది అమరులైపోతున్నారు, పేరు చాలా ఇది చేస్తామని